స్మరణ భగవంతునికి దగ్గరవటానికి అనుసరించే నవవిధ భక్తి మార్గాలలో స్మరణ అనేది అత్యంత శక్తివంతమైనది అని భాగవత పురాణం సోదాహరణగా చెప్తోంది. ఒక విషయాన్ని గ్రహించి గుర్తుపెట్టుకొని నిరంతరం మనసులో మననం చేయటం స్మరణ అంటే. మనకి ఇష్టమైన, మనం ప్రేమించే మన కుటుంబ సభ్యులను మనం పదే పదే తలుచుకుంటాం. నువ్వే నా మనసులో మెదులుతున్నావు అంటాం. దేవుడి విషయంలోనూ అంతే. భక్తి అంటే అది అందరికీ లభ్యం కాని బ్రహ్మ పదార్థమేమీ కాదు. భక్తి అంటే ఇష్టపడటం, ప్రేమించటం అంతే. దానికి ఈ స్మరణ అనేది సులభ మార్గం. దేవుడు ఎవరైనా, శివుడైనా విష్ణువైనా నామస్మరణ, రూపస్మరణ చేసుకోవటం అనేది ఏమాత్రం శ్రమ కానీ ఖర్చు కానీ లేని పని. అందుకే వయోవృద్ధులకు రామ రామ అనో, శివ శివ అనో అనుకుంటూ కూర్చో, అది ఎన్నో పూజలు పెట్టు అని సలహా ఇస్తుంటారు ఆధ్యాత్మిక పండితులు. ఈ స్మరణ అనే పదం దైవ సంబంధమైనదే కాక దైవ సమానులైన గొప్ప వ్యక్తుల, మహానుభావుల విషయంలో కూడా ప్రాతస్మరణీయులు అనే అర్థంలో గౌరవప్రదంగా కూడా వాడతాం. ఇకపోతే మన పురాణ కథలలో స్మరణ భక్తికి ఉదాహరణగా ముందు వరుసలో నిలిచేది నారద మహర్షి. నారాయణ నారాయణ అంటూ ఎప్పుడూ ఆయన నోట హరినామస్మరణే. ప్రహ్లాదుడు కూడా హరినామస్మరణతో ముక్తిని పొందినవాడే. సక్కుబాయి పాండురంగని భక్తురాలు. ఎప్పుడూ ఆమె నాలుక మీద పాండురంగ విఠల అన్న నామస్మరణే. ఇలా ఇంకా ఎందరో విష్ణు భక్తులు, శివభక్తులు స్మరణ భక్తికి ఒక నిదర్శనంగా నిలిచేవాళ్లు మన పురాణ కథల్లో ఉన్నారు. తేలికైన, ఎంతో శక్తివంతమైన ఈ స్మరణ భక్తిని అందరూ ఆచరించటం పుణ్యప్రదం, మోక్షప్రదం అని చెప్తూ ధన్యవాదాలు. ఈ షార్ట్ని తయారు చేయాలన్న సంకల్పం నాకు కలగటానికి కారకులైన మన కథావాణి అభిమాన శ్రోత శ్రీమతి నాగలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు.